ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్ ఏంటంటే ఆయిల్ పోస్తాం అనమాట. ఫ్రెండ్స్ ఇది ఆయిల్ పోసేసి ఇంట్లో కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్ వేస్తాను అనమాట. కాకపోతే ఆయిల్లో వంటలో పసుపు కూడా వేస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్ ఇది అసలు విషయం అయితే మీకు చెప్పలేదు ఫ్రెండ్స్. నేను ఇదేంటంటే కొంచెం డిఫరెంట్ అనమాట. చికెన్ ఫ్రై అనమాట. ముందుగా చికెన్ ఫ్రై చేసుకొచ్చి అక్కడ పెట్టామన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా రెడీ పెట్టేస్తాం అనమాట. పెట్టి అందులో వేస్తాం అనమాట. చేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఫ్రై మాత్రం చికెన్ ఫ్రైకి కారం, సాల్ట్ అనమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లాగే ఫ్రై అవుతుంది అనమాట ఫ్రెండ్స్. చికెన్ ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర అనమాట. సరిపడా ఆయిల్లో ఆనియన్స్ దగ్గర 5 ఆనియన్స్ వేసాను అనమాట. 5 ఆనియన్స్ అనమాట. మధ్యలో కలుపుకుంటూ ఉన్నాను అనమాట. పచ్చి వాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెండ్స్. ఇది చూడండి, కడిగి రెడీ పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని ఇప్పుడు అందుట్లో వేసుకుంటున్నాం అనమాట. ఈ ఫ్రై అవుతున్న ఆనియన్స్లో ఉల్లిపాయలు ఇది కేజీ చికెన్ అనమాట ఫ్రెండ్స్. ఇది కోడి మాంసం అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాం సరిపడినాక. వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. దీని మీద మూత పెట్టేస్తే ఒక 10 నిమిషాల తర్వాత కారం కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇందులో కారం వేయకుండానే జీలకర్ర పౌడర్ వేస్తున్నాం చూడండి. 1 స్పూనుడు జీలకర్ర పౌడర్ వేసుకున్నాక 1 స్పూనుడు ఈ విధంగా కలుపుకోవాలి కర్రీని. ఈ విధంగా కుక్ అవుతుందన్నమాట. వాటర్ అంతా కూడా ఎగిరిపోవాలన్నమాట ఫ్రెండ్స్. ఎగిరిపోతే కానీ కారం వేస్తాను. కొత్తిమీర కట్ చేసి రెడీగా పెట్టుకున్న కరివేపాకు కూడా మళ్ళీ వాటర్ అంతా కూడా ఎగిరిపోయి ఆయిల్ చూడండి ఎలా పైకి వచ్చిందో. ఇప్పుడు 2 స్పూన్లు కారం వేస్తున్నా. వేసి ఈ విధంగా కలుపుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అంతా కర్రీ అంతా కలిపేసి అనమాట. కారం వేసి ఇది ఈ విధంగా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మసాలా వేస్తున్నాను అనమాట 2 స్పూన్లు. వచ్చిందన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇది జాగ్రత్త ఫ్రెండ్స్. అది మూకుడి, అందువల్ల కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది అయిపోయిందన్నమాట. చూడండి, కూర కట్టేస్తున్నా, కొత్తిమీర జల్లుతున్నా అన్నమాట. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఇది డిఫరెంట్గా ఫ్రై అనమాట ఫ్రెండ్స్. ఇది వేరే టైప్ అనమాట.